వర్కింగ్ విత్ రామ్ చరణ్ గారు సేవ్ సంథింగ్ వండర్ఫుల్ పర్సన్ నాకు తెలుసు. ఇక అది ఏముంది ఇంకా చెప్పేది పెద్దాకా. చరణ్ అంటే నాకేంటంటే మా ఇంట్లో కుర్రోళ్ళలాగా అనిపిస్తూ ఉంటాడు. నాకు చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి నాకు ఇప్పుడు ఆయనతో చేసేటప్పుడు కూడా నా అన్నయ్యతో సినిమాలో నేను ఎలా స్క్రీన్ షేర్ చేసుకున్నాను అదే ఫీలింగ్ ఈయన చూస్తే. అంటే ఇట్టు దిగిపోయాడు ఆయన. సేమ్ చిరంజీవి గారు ఎలా ఉంటారో చక్కగా అందరితో మాట్లాడడం, అందరితో ఇది చేసుకోవడం, రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఇది కానీ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్, డీసెంట్ పర్సన్. సార్ అసలు రామ్ చరణ్ గారిని ఎక్కడ చూసినా కూడా ప్రొఫెషనల్గా ఉంటారు, స్మైల్ చేస్తూ ఉంటారు. సెట్స్లో ఏమైనా అల్లరి చేస్తారు లేదంటే అదే ప్రొఫెషనల్గా ఉంటారు? అసలు ఏముంటుంది, చక్కగా మాట్లాడతారు, మామూలుగా చక్కగా ఒక డీసెంట్గా ఉంటుంది, అంతా డీసెంట్గా ఉంటుంది, చాలా డీసెంట్ పర్సన్. సో మీరు 2014లో గోవిందుడు అందరి వాడేల సినిమాలో రామ్ చరణ్ గారితో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత గేమ్ చేంజ్, ఈ 10 yearsలో ఏమైనా చేంజింగ్ ఉందా చరణ్ గారిలో కావచ్చు మీలో కావచ్చు? చేంజ్ ఉంది, గ్లోబల్ స్టార్ అయ్యాడు కదా. నాలో చేంజ్ ఉంది, హీరో నుంచి క్యారెక్టర్లు చేస్తున్నాను కాబట్టి. అప్పుడు కూడా అది కూడా క్యారెక్టరే, బట్ దాని తర్వాత కూడా నేను హీరోగా చేశా. అది చేశాను, బట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ చరణ్. వాళ్ళు దాన్ని మన ఇండియన్ స్టాండర్డ్స్, సినిమా స్టాండర్డ్స్ని పెంచుకుంటూ వాళ్ళని డెవలప్ చేసుకుంటూ మన ఇండియన్ స్టాండర్డ్స్ని పెంచుకుంటూ వెళ్తున్న నిజంగా చూస్తుంటే గర్వంగా ఉంటుంది. సో వర్కింగ్ విత్ శంకర్ గారు సే సంథింగ్ సార్. శంకర్ గారు ఈజ్ ఏంటంటే వెరీ కూల్ పర్సన్. ఆయనకి సినిమా మీద తప్పితే ధ్యాస ఎప్పుడు చూసినా ఏ షాట్ ఎక్కడ పెడతాం, ఎట్లా ఉంటుంది, ఏంటి ప్రతిదీ. ఇంకోటి ఏంటంటే ఆయనలో నేను గమనించింది ఏంటంటే ఎక్కడో ఉన్న ఆర్టిస్ట్ని కూడా ఈరోజు వచ్చి రేపొద్దున చిన్న చేంజ్ వచ్చేసినా కనిపెడతాడు ఆయన, అంతా ఉంటుంది. ఇప్పుడు నా ప్రాజెక్ట్కి మేకప్ వేసినప్పుడు చిన్న చేంజెస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చేంజెస్ ఉంటాయి. అది గుర్తుపెట్టి మళ్ళీ వాళ్ళని పిలిచి ఇక్కడ తేడా ఉంది నిన్నట్లాగా లేదని చెప్పి పంపిస్తాను. అంటే అంత అబ్జర్వ్ చేస్తారు ఆర్టిస్టులు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ని కానీ, అంత అబ్జర్వేషన్ ఉంటుంది. నువ్వు పర్ఫార్మెన్స్ కూడా ఆయనకి తగ్గట్టు ఆయనకి నచ్చిందంటే కనుక ఆయన వెళ్ళిపోతా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాడు. నచ్చలేదంటే కనుక ఆయన టేక్లు ఎన్ని టేక్లన్నా వెళ్తానే ఉంటాయి. ఆయన ఏ చేసినా కూడా వన్ మోర్ సారీ సార్ నాకు అక్కడ కావాలి, అది అంత క్లారిటీ ఉన్న వ్యక్తి. ఓకే, సో మీరు చిరంజీవి గారితో వర్క్ చేశారు, రామ్ చరణ్ గారితో వర్క్ చేశారు. సో ఇద్దరిలో ఉన్న సిమిలర్ క్వాలిటీస్ ఏమైనా చెప్పగలరా? అన్నీ నాకు ఆయన చూస్తే ఈయన చూసినట్టే ఉంటుంది, ఈయన చూస్తే ఆయన చూసినట్టే ఉంటుంది. ఎందుకంటే వాయిస్ కానీ, ఆ బిహేవియర్ కానీ, ఆ గ్రాండీర్ కానీ, ఆ రాయలిటీ కానీ, అందరితో చక్కగా ప్రేమతో మాట్లాడడం కానీ, మధ్యాహ్నం పూట భోజనాలు పెట్టడం కానీ, అందరూ ఇద్దరు సేమ్ క్వాలిటీస్ ఆల్మోస్ట్ అలా ఉంటాయి. ఓకే.